హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చే సింగూరు ప్రాజెక్టుపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకుంటున్నాయి. ప్రాజెక్ట్ రివిట్మెంట్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో రాబోయే రోజుల్లో మహానగరానికి తాగునీటి ఇబ్బందులు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సింగూరు ప్రాజెక్ట్ రివిట్మెంట్ దెబ్బతిందని గతేడాది డ్యామ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించే నివేదిక కూడా ఇచ్చారు. దీంతో కొన్ని నెలల క్రితం ప్రభుత్వం 16 కోట్ల రూపాయలని రివిట్మెంట్ పనుల కోసం కేటాయించింది. సింగూరు ప్రాజెక్టులో ఉన్న నీటిని దిగువకు విడుదల చేసి ప్రాజెక్టులో కేవలం 5 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం నిల్వ చేసి రివిట్మెంట్ పనులు చేస్తున్నారు. దీంతో సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్ కు వెళ్లిపోయాయి. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పనులు నత్తనడకలు సాగుతున్నాయి. వానాకాలం ముంచుకొస్తున్న పనులు పూర్తి కాకపోవడంతో తాగు సాగునీటికి ఇబ్బందులు తప్పేలా లేవని స్థానికులు అంటున్నారు. మరమ్మతులకు సంబంధించి కాంట్రాక్ట్కి అప్పగించడం జరిగింది. ఆ మరమ్మతులు ఈ సమ్మర్లోనే కంప్లీట్ కావడం అనేటువంటిది కాంట్రాక్ట్ చెప్పడం జరిగింది. కానీ ఈ వర్షాకాలం ప్రారంభం అవుతా ఉన్నది. ఈ రోజు వరకు కంప్లీట్ కాకపోవడం అనేటువంటి బాధాకరమైన విషయము. ఇట్లాంటి పరిస్థితి ఇంకా కొనసాగితే రాబో రోజులలో సాగు కానీ తాగడానికి కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వము పునరాలోచన చేసి కాంట్రాక్ట్ పనులు ఏవైతే ఉన్నాయో త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భవిష్యత్తులో వచ్చేటువంటి నీటి కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే సింగూరు రీవర్కింగ్ జరుగుతుందో కట్ట యొక్క మరమ్మతులు అవి సకాలంలో మరమ్మతులు జరగక సింగూరులో ఉన్న నీళ్ళన్నింటినీ కింది స్థాయికి వదిలిపెట్టేసి ప్రస్తుతము తాగునీరుకు పూర్తిగా 10-15 రోజుల నుంచి మోటార్లు పెట్టి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా 10 రోజుల్లో సింగూరులో ఒక చుక్క నీరు కూడా ఉండదు. హైదరాబాదే కాదు, జంట నగరాల ప్రజలకు మరియు సంగారెడ్డి కానీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మరి మంచినీరు కూడా కరువయ్యే పరిస్థితి ఏర్పడ్డది. మరి ప్రభుత్వంలో కావలసిన నిధులు రిలీజ్ చేసినా కాంట్రాక్టర్లు పనిచేయక, అధికారులు పని చేయించలేక ఇప్పుడు ప్రజలకు అష్టకష్టాలుగా తెచ్చే పరిస్థితి ఏర్పడ్డది. సింగూరు ప్రాజెక్టులో మరమ్మతుల కారణంగా హైదరాబాద్ వాసులు ఎలాంటి కష్టాలు ఎదుర్కోబోతున్నారు? టీవీ9 కరెస్పాండెంట్ శివతేజ వివరిస్తారు. హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఉమ్మడి మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంచినీటిని సరఫరా చేసేటటువంటి సింగూరు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. 29 టీఎంసీలు కలిగినటువంటి సామర్థ్యంతో కలిగినటువంటి సింగూరు ప్రాజెక్టు ప్రస్తుతం 5 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గత సంవత్సరం ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు సింగూరు ప్రాజెక్టుకు రావడం జరిగింది. ఇక్కడ రివిట్మెంట్ పూర్తిగా దెబ్బతింది అని చెప్పిన నేపథ్యంలో రివిట్మెంట్ పనులు కొనసాగుతున్నాయి. ఇంకా కూడా కొనసాగుతున్న క్రమంలోనే నీటి నిల్వలు కూడా పూర్తి స్థాయిలో తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లోనే హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలకు నీటి సమస్యనైతే తలెత్తే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి అధికారులు అయితే అప్రమత్తం ఉన్నారని చెప్పాలి. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం, 17 మోటార్లను ఏర్పాటు చేయడం జరిగింది. 17 మోటార్ల ద్వారా ఎమర్జెన్సీ పంపింగ్ సిస్టమ్ని అయితే పూర్తి స్థాయిలో రెడీ చేశారు. మరికొద్ది రోజుల్లోనే అంటే ఇంకో వారం రోజుల్లోనే ఈ నీటిని కూడా హైదరాబాద్కు సరఫరా చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. 17 పంపుల ద్వారా నీటిని అంటే 24 గంటలు సరఫరా చేసే ప్రక్రియనైతే కొనసాగే అవకాశం ఉంటుంది. ముందుగా ఇక్కడ నుంచి నేరుగా పెద్దాపూర్ పంపింగ్ అక్కడికి వెళ్తుంది. పెద్దాపూర్లో క్లీన్ అయిన తర్వాత నేరుగా హైదరాబాద్ జంట నగరాలకి నీటిని అయితే పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే అటు మరోవైపు వర్షాకాలం కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సింగూరుకు సంబంధించి రివిట్మెంట్ పనులు అయితే ఇంకా కూడా కొనసాగుతున్నాయి. గతంలో కూడా అధికారులు ఇక్కడికి వచ్చి ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ పాటికే రివిట్మెంట్ పనులు పూర్తి కావాల్సి ఉండే, కానీ కొంత లేట్గా జరుగుతుందంటూ కూడా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే పనులు ఇంకా స్పీడప్గా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం, మరి పైనుంచి వరద కనుక వస్తే ఖచ్చితంగా రివిట్మెంట్ పనులు కూడా ఆగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే ఇంటేక్ లెవెల్ ద్వారా అటు హైదరాబాద్తో పాటు ఉమ్మడి నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకైతే ప్రస్తుతానికి నీరైతే అందుతుంది. కానీ ఒక 15 రోజుల్లో మాత్రం నీటి సమస్య తలెత్తే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే అధికారులు ముందస్తుగా ఎమర్జెన్సీ పంపింగ్ని అయితే ఇక్కడ సిద్ధం చేయడం జరిగింది.